మా నాయకుడు ఘనంగా ఉగాది వేడుకలు జరుపుకున్నారు. మరి మీ నేతలు పండుగ పూట కనిపించలేదేం అంటూ తనదైన శైలిలో కూటమి నేతలపై సెటైర్లు వేశారు వైసీపీ నేత రోజా. అయితే రోజాకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యేలు. చంద్రబాబు పవన్ పై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. జగన్ కుటుంబ సమేతంగా ఉగాది జరుపుకున్నారని, ఉగాది నాడు చంద్రబాబు పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. తిరుమలలో ఉగాది పండుగ ఎందుకు జరపలేదన్నారు. ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు వెతుక్కుంటున్నారా? ఎందుకు ఉగాది వేడుకల్లో పాల్గొనలేదు? ఎందుకు భార్య సమేతంగా మరి కనిపించలేదని నేను అడుగుతున్నా. మీరు అడుగుతారు కదా. మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంత లక్షణంగా ఉగాది పండుగ జరిపి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విషెస్ చెప్పారు. మరి సనాతన యోధుడు ఏదో హిందూ ధర్మాన్ని, హిందూ కల్చర్ని కాపాడటానికి పుట్టినట్టు కథలు చెప్తాడు కదా పవన్ కళ్యాణ్. మరి ఆయన భార్య తెలుగు వాళ్ళ నూతన సంవత్సరం ఉగాది టైంలో ఎక్కడికి వెళ్లారు? మరోవైపు రోజా వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. జగన్ ఏ రోజైనా భార్యతో కలిసి తిరుమలకు వచ్చారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే పులివర్తి నాని. రోజా మరోసారి నోరు పారేసుకుంటే మహిళలు ఊరుకోరన్నారు. మీలాగా సెట్స్ వేసుకొని సెట్స్లోనే సినిమా ప్రపంచంలాగా ఎట్లా ఏ విధంగా వేషాలు వేస్తారో ఆ విధంగా వేషాలు వేసుకొని నటించిన అవసరం మా కుటుంబానికి లేదు, చంద్రబాబు నాయుడు కుటుంబానికి. చంద్రబాబు నాయుడు గారు హిందుత్వం పైన, వెంకటేశ్వర స్వామి పైన భక్తి, కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తి ఉంది. రేపు 21వ తారీఖున అంటే ఈరోజు వచ్చి రేపు మార్నింగ్ దర్శనం చేసుకుంటున్నారు. మీకు మీ నాయకుడికి దమ్ము ధైర్యం ఉంటే మీరందరూ కూడా చెప్పి వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా వచ్చి డిక్లరేషన్ సంతకం చేసి పెట్టి వెళ్ళమనండి. హిందుత్వాన్ని జగన్ కించపరుస్తున్నారని నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆరోపించారు. రోజా మాటలను రాష్ట్రం మొత్తం అసహ్యించుకుంటోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే వైసీపీ నేతల లక్ష్యమన్నారు. మొత్తానికి వివిధ అంశాల్లో పరస్పరం టార్గెట్ చేసుకునే వైసీపీ టీడీపీ నేతలు ఈసారి ఉగాది వేడుకల అంశంలో పొలిటికల్ పంచలు పేల్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.